షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో బైబిల్ స్టడీలో సెకండ్ సెషన్లో మనం చెప్పుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాలు చెప్పుకున్నాం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న తండ్రికి, పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆయన దేవదేవుడు, మహాదేవుడు. ఆయనకి కుమారులు. ఎవరు కుమారులు? ప్రపంచంలో 7,900 భాషలు మాట్లాడే ప్రజలందరూ కుమారులేనా? కొంతమంది కుమారుల. ఇవాళ సాయంత్రం ఒక వీడియో చూసాను నేను. అది ఎవరిదో కాదు, రామోజీరావు గారి యొక్క 2వ కుమారుడైన సుమన్ ఈనాడు టీవీ పరిచర్య, తర్వాత సీరియల్స్, అనేకమైన పాటలు సీరియల్స్ రాసి ఈనాడు సంస్థనే హైలైట్ చేసింది ఆయన. అయితే ఆయన రాసిన కథల వైపు కానీ, ఆయన రాసిన పాటలు కాదు కానీ పాటలో భగవంతుడికి సంబంధించినవి రాశారు. ఆయన సినిమా మరికొన్ని రాశారు. చాలా ఎక్సలెంట్ కవి అనమాట. ఆయన చాలా మంచి కవి. ఆయనకి తిరగలేదు అసలు. ఆయన కలమ అయిందే, రామోజీరావు గారిది కాదు. కానీ రామోజీరావు గారిదని చెప్పుకుంటున్నారు వీళ్ళు. రామోజీరావుది కాదు, సుమన్ గారిదే. నాకు తెలుసు 2008లో వాళ్ళ నాన్నగారితో వివాదం ఏర్పడి సపరేట్ అయిపోయారు. 12లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. సుమన్ క్యాన్సర్ వ్యాధి చేత. తండ్రి తనకి శత్రువు. మా నాన్నగారు నాకు శత్రువు, నాకు మంచి తండ్రి కాదు అని చెప్పారు. అలాగే చాలామంది కూడా చెడ్డ తండ్రులు ఉంటారు. కానీ పరలోకమందున్న ఈ తండ్రి దేవదేవుడు, మహాదేవుడు. ఈయన సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ తండ్రి. అయితే ఎంతమంది అయితే ఆయన ప్రేమిస్తారో, ఆయనను సేవిస్తారో వారందరికీ తండ్రి. మిగిలిన వారికి తండ్రి కాదు. అందుకనే ఒక అగ్నిగుండాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వాస్తవంగా మానవుల కొరకు కాదు అగ్నిగుండం. సైతాను, వాడి యొక్క అనుచరులు ఈవేళ దేవుని మార్గంలో నుంచి తప్పుడు మార్గంలోకి నడిపించేది సైతాను, వాడి యొక్క అనుచరులు చాలా బలంగా పనిచేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి స్వార్థను ప్రకటించడానికి ఒక 5 సంవత్సరాలు మనకి సమయం ఇవ్వబడింది. మళ్ళీ పొడిగించాడు దేవుడు తన కృపను బట్టి. ఒక 5 సంవత్సరాలు బీజేపీ పూర్తి సపోర్ట్ రాకపోవటానికి వల్ల మరి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, అలాగే మరి మైనార్టీల మీద కక్ష, ఇంకా రాజ్యాంగం తీసేస్తామన్నారు కదా, మనుస్మృతిని అమలు చేస్తామన్నారు కదా, ఆ నోర్లన్నిటిని కూడా దేవుడు ఊహించేసి 5 సంవత్సరాలు నితీష్ కుమార్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలోకి వచ్చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తుమ్మిన దగ్గిన ముగ్గు ఊడిపోతుంది, పదవి ఊడిపోతుంది, కుర్చీ కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. కనుక కొద్దిగా మైండ్ దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మోడీ గారు ఈ 5 సంవత్సరాలు కూడా మాట్లాడతాడు అని నేను అనుకుంటున్నా. ఎలాగైనా సరే నితీష్ కుమారు ఆ కుర్చీని లాగేసుకోవటానికి ఆడు ప్లాన్ చేస్తాడు. ముసలోడు వాడు ప్లాన్ చేస్తాడు. కనుక దేవుని యొక్క మహా
మహాకృపను బట్టి మరి సరిపోతులే, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 5 సంవత్సరాలు పొడిగించాడు సువార్తను ప్రకటించడానికి. అందుకనే ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి క్రైస్తవులు అంటే శత్రువుని ప్రేమించాలి. యేసుప్రభు చెప్పినట్లుగా శత్రువు అంటూ లేకుండా జీవించాలి. రెండవది, నోరు అదుపులో పెట్టుకొని ఇతర మతాలను దూషించకుండా, ద్వేషించకుండా బైబిల్లో ఏముందో దాన్ని మాత్రమే ప్రకటించుకోవాలి. రెండవది, రోడ్డు మీద సువార్తను ప్రకటించేటప్పుడు ఎక్కడైనా దాడి జరిగినప్పుడు వెంటనే క్రైస్తవులందరూ స్పందించాలి, దాన్ని అటాక్ చేయాలి. అటాక్ చేసి మరి మోషే చెప్పినట్లుగా కంటికి కన్ను పంటికి పళ్ళు అనే విధంగా కాకపోయినా మొత్తానికి డిఫెన్స్లోనే ఉంటూ ఎఫెన్స్ లేకుండా క్రైస్తవ్యాన్ని కాపాడుతూ 5 సంవత్సరాల సువార్తను ప్రకటిస్తే భారతదేశంలో చాలామంది క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది. రెండవది, మేము చర్చ్ కట్టుకుంటున్నాం, కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, కానుకల్ని చర్చిలోకి తీసుకురండి అని దౌర్భాగ్యపు మాటలు పలకకుండా ఏదో ఒక విధంగా పని చేసుకుంటూ సేవకులు జీవిస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ, అరే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్, లెక్చరర్స్ కూడా చర్చి నడిపిస్తున్నారు, కానుకలు దశంభాగాలు అడుగుతున్నారంటే ధనాపేక్ష ఎంతవరకు వారిలో పాతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే నిజంగా యేసు ప్రభు వారు ఏ ఉపదేశం అయితే ఇచ్చారో ఆ ఉపదేశాన్ని మనం చేస్తూ ఉంటే తప్పనిసరిగా అన్యులు దేవుని దగ్గరికి వస్తారు. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడే. యూదులతో చెప్తున్నాడు, మీ శత్రువులను అన్నాడు. క్రైస్తవుడికైతే శత్రువు అంటూ ఉండకూడదు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించు వారి కొరకు యూదులు చేయరు. యూదులు ఈ ఏడుపుల గోడ అన్నారు కదా, ఈపిన్ బాలు, అక్కడ చేసే ప్రార్థన ఏంటి అంటే, ప్రభా మాకు రాజ్యాన్ని స్థిరపరచు, నువ్వు మెస్సియాని ఎప్పుడు పంపిస్తావో ప్రభా, నువ్వు త్వరగా మెస్సియాని పంపించు, మెస్సయ్య యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, దావీదు సింహాసనాన్ని స్థిరపరచు అన్న ప్రార్థనే కానీ, మమ్మను మా కుటుంబాన్ని దీవించనే ప్రార్థన కానీ, ప్రభా శత్రువుని ప్రేమించు అనే పదాన్ని యూదులు వాడరు. కానీ మీ శత్రువులను ప్రేమించుడి అనే ఈ పదం క్రైస్తవులకు సంబంధించింది. క్రైస్తవులకి ప్రభు చెప్తున్నాడు, అపోస్తలులకు చెప్తున్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఏ క్రైస్తవులు వీళ్ళు? యూదు క్రైస్తవులు. వీళ్ళు యూదులు అంటే యూదులైన క్రైస్తవులు. యోధా మతము ద్వారా అన్యులందరూ శత్రువులే. ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యావో అప్పుడు లోకంలో ఉంటున్న అన్య జనులందరినీ కూడా నువ్వు ప్రేమించాలి. వాడు చంపేస్తే చచ్చిపో. అందుకనే ఇక్కడ ఏమన్నారంటే చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మిమ్మల్ని మీరే ప్రేమించు వారినే ప్రేమించిన మీకేమీ ఫలము కలుగును, సుంకర్లను అలాగ చేయిస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎళ్ళ ఎక్కువ మీరు చేయుచున్నది ఏంటి? అన్ని జనులను అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. పరిశుద్ధుడు ఆయన, ఇక్కడ పరిపూర్ణుడు అని రాశారు. ప్యూరిఫైయింగ్
ప్యూరిటీ, పవిత్రత, పరిపూర్ణత. హోలీనెస్ అంటే పరిశుద్ధత. అది దైవ లక్షణం, మానవుడికి రాదు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధత అనేది మానవుడికి రాదు, దేవుడికి మాత్రమే సంబంధించిన పదం అది. అందుకనే ఇక్కడ మత్తయి ఏమని చెప్పాడంటే, ఇక్కడ మీరు పరిపూర్ణులు, మీరు ప్యూరిటీ కనుక మీరు ఎలా ఉండాలి, దేవుడు ప్యూరిటీ కనుక మీరు కూడా ప్యూరిఫైడ్గా ఉండాలి, పరిపూర్ణులై ఉండాలి. ద్వేషం, అసూయ, కలహాలు, మత్సరము, క్రోధము, అహంభావం, అవివేకం, తుచ్చమైనవి ఏవి కూడా మీలోకి రాకూడదు. దేవుడు ఏ విధమైన స్వభావాన్ని కలిగి ఉంటాడో అదే విధమైన స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి అని అపోస్తలకు ప్రభువారు చెప్పారు. అయితే యేసు ప్రభు కలిగి ఉన్నాడా అంటే అవలంబించి చెప్పాలి కదా. కలిగి ఉన్నాడా అంటే కలిగి ఉన్నాడు ఆయన. ఏమంటే యేసు ప్రభు వారు మంచోడైతే అంటే రేపు వచ్చేటప్పుడు ఆయన ఎవరైతే నమ్మరో వాళ్ళందరినీ నరకంలో ఎత్తడం ఏంటంటే అంటారు. అంతే మరి, మీకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు వారు మీకు టైం ఇచ్చాడు, రెండోది ఛాన్స్ కూడా ఇచ్చాడు. మీకు ఛాన్స్ ఇచ్చాడు. మీరు ఈ దట్టుకు వస్తే ఇప్పుడు వరదలు వస్తున్నాయి, మునిగిపోతున్నాయి, కొట్టుకెళ్ళిపోతున్నారు. అయితే హెలికాప్టర్ల మీద నుంచి వచ్చి కొంతమందిని రక్షిస్తున్నారు, బోట్ల మీద వచ్చి మరబోట్ల మీద వచ్చి కొంతమందిని రక్షిస్తున్నారు. ముందుగానే 48 గంటల ముందే వరదలు వస్తున్నాయి. ఇదిగో ఎత్తైన ప్రదేశాలకి, ఆశ్రయపురాలకి మీరు చేరుకోండి అన్నప్పుడు నిర్లక్ష్యంతో ఎవడుంటాడో ఆడ మునిగి చచ్చిపోతాడు. ఉదాహరణకి నోవహు జలప్రళయమే అంటే నోవహు జలప్రళయమే. నోవహు జలప్రళయ కాలంలో 120 సంవత్సరాలు సమయం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. 120 సంవత్సరాలు నోవా గారు చెప్పాడు, తాతయ్య ఎందుకు కడుతున్నావు ఈ వాడ అంటే, ఇలాగా జలప్రళయం రాబోతుంది, మానవులందరూ చచ్చిపోతారు కనుక ఇందులో మేము ఉండడం కొరకు కట్టుకుంటున్నాం, మీరు కూడా రండి అని ఆహ్వానించారు ఆయన. కానీ ఎగతాళి చేశారు, తలుపు వేయబడింది, జలప్రళయం వచ్చింది. ఆకాశ తూములు ఎక్కుపడ్డాయి, భూమి యొక్క అగాధ తూములు ఎక్కుపడ్డాయి. కింద నుంచి నీరు ఓటవలే ఉబ్బుకుంటూ వస్తుంది, పైనుంచి దారులుగా కాలుతూ ఉంది. ఇక మొత్తం పర్వతాలన్నీ మునిగిపోయినాయి. మానవుడు అనేవాడు భూమి మీద ఎవ్వడు కూడా లేకుండా పోయాడు. నోవహు, అతని 3 కొడుకులు, 3 కోడళ్ళు, 6 వీళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే వంశావళులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన వంశావళులు. వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది పుట్టుంటారు. కానీ వీళ్ళ ద్వారా మళ్ళా తిరిగి దేవుడు భూలోకాన్ని నింపి ఈ విధంగా ఇవాళ 800 కోట్ల మంది ప్రజలు విస్తరిల్లేటట్లుగా దేవుడు చేశాడు. ఇవాళ సువార్త ప్రకటించబడతా ఉంది, హెచ్చరిస్తబడతా ఉంది. అరే బాబు మా దేవుడు గొప్పవాడు, మా దేవత గొప్పదే అని చెప్పుకోవడం కాదు. అసలు క్యారెక్టర్ స్టడీ చేయండి, గ్రంథాలు చదవండి, అర్థం చేసుకోండి. అది నేను చెప్తున్నాను, అర్థం చేసుకోమని చెప్తున్నాను. అసూయతోనూ ద్వేషముతోనూ క్రైస్తవ్యాన్ని తోలనాడటం కాదు, కానీ మొత్తానికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. కొత్త నిబంధన తీసుకోండి, చక్కగా చదవండి, అర్థం చేసుకోండి. అర్థం కానప్పుడు మళ్ళీ ఇంకోసారి చదవండి. అర్థం కాకపోతే పాస్టర్ని వెళ్ళి అడిగితే ఆడికేం తెలీదు, పాస్టర్కేం తెలీదు. పాస్టర్ ఏలుముద్రోడే. ఎవరిని అడగాలి? ప్రొఫెసర్స్ని అడగండి, పండితులు, బైబిల్ పండితులు ఉంటారు, వాళ్ళని అడగండి. మీకు అవసరమైతే నా నంబర్ ఇస్తున్నాను, 9989246080 అని. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే అది హీబ్రూలో, గ్రీకులో ఏమని రాయబడింది ఆ పదం, దాని యొక్క అర్థం ఏంటి అనేది విపులంగా నేను చెప్పి వినిపిస్తాను మీకు. లేదు అనుకుంటే మీకు ఎక్కడ కూడా మీనింగ్స్ దొరకవు. హీబ్రూ, గ్రీకు మీనింగ్స్ మీకు
దొరకవు మీకు. ఇది యాన్షియంట్ లాంగ్వేజెస్, యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఇవి, అతి పురాతనమైన గ్రంథాలు. కనుక బైబిల్ కంటే సనాతనమైన మతం కానివ్వండి, సనాతనమైన గ్రంథం కానీ ప్రపంచంలో ఏది లేదు. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో మోషే గారి ద్వారా తోరా, అయ్యూబ్ అనే గ్రంథాలు రాయబడ్డాయి. అవే మొట్టమొదటి గ్రంథాలు. యోధా మతమే మొట్టమొదటి మతం. తర్వాత 500 సంవత్సరాలకి బౌద్ధ జైన మతాలు వచ్చినాయి. తర్వాత మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం వచ్చింది. 6వ శతాబ్దంలో ఇస్లాం వచ్చింది. క్రీస్తు శకం 5 నుంచి 800 సంవత్సరాలు, 500 నుంచి 800 సంవత్సరాల మధ్యకాలంలో వైదిక మతం, హిందూ మతం అనేది దాని యొక్క ఆధారాలు కొంచెం కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకునే దేవీ దేవతలు ఆనాడు లేరు. ఆనాడు వైదిక మతంలో రాముడు లేడు, కృష్ణుడు లేడు, శివుడు లేడు, ఎవరు లేరు వాళ్ళు. తర్వాత వీళ్ళు సాంస్క్రిట్ గ్రంథాలు రాసుకొని వీళ్ళు ఈ పేర్లు పెట్టుకున్నారు. సాంస్క్రిట్ క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఇండియాలో ప్రవేశించింది. అందుకతో సంస్కృత భాష ఇండియాలో లేదు అని తెలియజేస్తున్నాను. ఈ విధంగా క్రైస్తవ్యాన్ని చదవండి, అర్థం చేసుకోమని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.